హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహేష్ ఇన్ఫో గెలాక్సీ. మనం ఇప్పుడు తోడేలు ఎలా జీవిస్తుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు అప్పుడప్పుడు పులులు లేదా ఏనుగులు సర్కస్లో చూసే ఉంటారు, కానీ ఎప్పుడైనా తోడేలుని సర్కస్లో చూసారా? పులి ఏనుగులని క్రమశిక్షణతో భయపెట్టి కొన్ని పనులు చేయిస్తారు. ట్రైనింగ్తో కొన్ని స్టంట్స్ కూడా చేయిస్తారు. అవి అప్పుడప్పుడు తిరగబడే ప్రమాదం కూడా ఉంది. కానీ తోడేలు మనుషుల ఆదేశాలను పాటించేవి కావు. అవి చాలా తెలివైనవి, స్వతంత్రంగా ఆలోచించగలిగే తత్వం కలిగినవి. ఇవి పోరాడి చనిపోవడానికి సిద్ధపడతాయి, కానీ ఎవరికీ లొంగవు. తోడేలు ఒక్కటే ఉన్నా లేదా గుంపులుగా ఉన్నా కూడా తనదైన వ్యూహాలతో ఆలోచిస్తుంది. అందుకే వీటిని లొంగదీసుకోవడం అనేది అసాధ్యం. తోడేలు అనగానే మనకు భయంకరమైన అంధకారంలో మురుగుతూ తిరిగే జంతువులాగా అనిపించవచ్చు, కానీ వీటి జీవితాన్ని గమనిస్తే వీటి నుండి మనం ఎన్నో గొప్ప గుణాలు నేర్చుకోవచ్చు. వీటి మనస్తత్వం, వీటి జీవిత విధానం నిజంగా అద్భుతం. తోడేలు ఒంటరిగా కాకుండా సమూహంగా జీవిస్తాయి. వీటికి ఒక గ్రూప్ ఉంటుంది, దానికి ఒక ఆల్ఫా లీడర్ కూడా ఉంటాడు. గ్రూప్లో ప్రతి తోడేలు ఒక కీలక పాత్రను పోషిస్తుంది. ఎవరు ఏ పని చేయాలో, ఎప్పుడు వేటాడాలో, పిల్లలను ఎలా రక్షించుకోవాలో అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. ఒకరికి ఒకరు అండగా ఉండే గుణం వీటికి పుట్టుకతోనే వస్తుంది. మనం కూడా ఒంటరిగా ఉన్నప్పటికీ బలంగా ఉండాలి, కానీ ఐకమత్యంగా ఉన్నప్పుడు ఆ బలం ఇంకా పెరుగుతుంది. తోడేలు ఒకసారి గ్రూప్ని ఎంచుకున్నాక జీవితాంతం నమ్మకంగా ఉంటాయి. గ్రూప్లో ఎవరైనా గాయపడినా లేదా బలహీనంగా ఉన్నా గ్రూప్ మొత్తం వాళ్ళను కాపాడుతుంది. తోడేళ్ళు ఒకదానికి ఒకటి ద్రోహం చేసుకోవు. అవి వాటి స్వార్థం చూసుకొని గ్రూప్ని వదిలిపెట్టవు. నిజాయితీ, బాధ్యత, క్రమశిక్షణతో ఉంటాయి. మనం కూడా బాధ్యత, నమ్మకం, నిజాయితీ మన జీవితంలో పాటించాలి. తోడేలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్లాన్ చేసి వేటాడుతుంది. ఒక్కసారిగా గ్రూప్గా చుట్టుముట్టి బలమైన జంతువులను కూడా పడగొడతాయి. తోడేళ్ళు వాటి చూపులు మరియు బాడీ లాంగ్వేజ్తో ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. వీటి పవర్ఫుల్ నోస్ వల్ల వీటికి వాటి వేట ఎక్కడుందో తెలుస్తుంది. మనం కూడా ఏదైనా సాధించాలి అంటే ప్లాన్ ఉండాలి. మన లక్ష్యం వైపుగా స్ట్రాటజీతో వెళ్ళాలి. మనకు కూడా సరైన కమ్యూనికేషన్ ఉండాలి. మనం చెప్పే విధానం మన విజయాన్ని నిర్ణయిస్తుంది. అన్ని తోడేళ్ళు గ్రూప్లోనే ఉండవు, కొన్ని ఒంటరిగా కూడా జీవిస్తాయి. ఇవి కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ కొత్త సవాళ్లను స్వీకరిస్తాయి. గ్రూప్ లేకపోయినప్పటికీ ఇవి స్వతంత్రంగా, బలంగా ఉండే ధైర్యం వీటికి ఉంది. ప్రతిసారి ఇతరులపైన ఆధారపడాల్సిన అవసరం లేదని వీటిని చూస్తే అర్థమవుతుంది. మనం కూడా ఒంటరిగా ఉన్నప్పటికీ మన లక్ష్యాలను సాధించుకోవాలి. తోడేలు గ్రూప్ని ముందుండి నడిపిస్తుంది. తమ పిల్లలకు మంచి గుణాలను నేర్పిస్తుంది. బాధ్యతను తీసుకోవడం, గ్రూపుని కాపాడుకోవడం వీటి ప్రత్యేకత. లీడర్ అంటే హుకుం చెప్పేవాడు కాదు, ఇతరులను గైడ్ చేస్తూ ఎదగనించేవాడు. అది వీటిని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. తోడేలు జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటుంది. అవి కలిసి వేటాడతాయి, కలిసి పిల్లల్ని పెంచుతాయి, ఒకరికి ఒకరు రక్షించుకుంటారు. ఒక తోడేలు గాయపడితే మరొకటి దాన్ని వదిలిపెట్టి వెళ్ళదు. తోడేలు తమ తల్లిదండ్రులతో చాలా గౌరవంగా నడుచుకుంటాయి. తల్లిదండ్రి తోడేళ్ళు వృద్ధాప్యం వస్తే చిన్న తోడేలు వాటిని వదిలిపెట్టి వెళ్ళవు. గుంపులో అనుభవం ఉన్న తోడేలు మిగతా వాటికి మార్గదర్శకంగా ముందు నడుస్తుంది. చిన్న తోడేలు వేట నేర్చుకోవడం, ప్రమాదాల నుంచి తప్పించుకోవడం, గుంపులో ఎలా మెలగాలి అవన్నీ వీటిని చూసే నేర్చుకుంటుంది. ఏదైనా తోడేలు తప్పు చేస్తే అందులో ఉన్న పెద్ద తోడేలు మందలిస్తుంది. అలాగే వాటికి అండగా కూడా నిలుస్తుంది. చిన్న తోడేలు క్రమంగా గుంపులో భాగమై బలంగా మారుతాయి. పెద్దవాళ్ళను గౌరవించడం, భాగస్వామికి నమ్మకంగా ఉంటూ చిన్నవాటిని కాపాడుకోవడం, క్రమశిక్షణ నేర్పించడం మనం వీటిని చూసి నేర్చుకోవాలి. వేటకు వెళ్ళిన తోడేళ్ళు ఆహారం మొదట తమ పిల్లలకు పెడతాయి, ఆ తర్వాత అవి తింటాయి. కొన్ని సందర్భాలలో వృద్ధ తోడేళ్ళు బలహీనమైనప్పుడు అవి సహజంగానే గ్రూపు నుంచి దూరంగా ఉంటాయి. కానీ మిగతా తోడేళ్ళు వాటిపైన దాడి చేయడం అనేది చాలా అరుదు. కుటుంబాన్ని ఎలా ఆదరించాలో వీటిని చూసి నేర్చుకోవచ్చు. ఫైనల్గా తోడేలు మనకు గొప్ప జీవిత పాఠాలు నేర్పిస్తుంది. ఐకమత్యం ఎంత ముఖ్యమో, నిజాయితీ, నమ్మకం ఎంత విలువైనవో, ధైర్యంగా బ్రతికే మనస్తత్వం ఎలా ఉండాలో వాటిని చూసి నేర్చుకోవచ్చు. మనం కూడా గ్రూప్గా పనిచేసినా లేదా ఒంటరిగా ఎదిగినా మనలో కూడా క్వాలిటీస్ ఉండాలి. బలంగా ఉండు, తెలివిగా ఆలోచించు, నిజాయితీగా బతుకు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.